నమస్కారం. గతంలో నేను అఫ్కోర్స్ నిన్నేలేండి ఎస్సీకి సంబంధించి క్యాస్ట్ ఒకవేళ మీరు ఫలాంది అని చెప్పి సర్టిఫికేట్ తీసుకున్నారు. బట్ మీరు మతం మారితే మాత్రం అది ఉండదని అన్నారు కదా. అక్కడ చాలామంది ఎందుకు నమ్మే దేవుడి పేరు అబద్ధం చెప్పి తీసుకుంటారంటే ఆ క్యాస్ట్ ఎస్సీ ఉంది చూసారా, అది వాళ్ళకి హెల్ప్ అయ్యేది. తప్పు చేసినా కాపాడింది అది. ఒకవేళ ఊహించిన విధంగా దీన్ని ఇరుక్కున్నా సరే అది కాపాడింది. ఎస్సీ కమిషన్ కాపాడింది, కోర్టులు కూడా కాపాడుతాయి. దానికోసమే వాళ్ళు దేవుడి పేరు తప్పు చెప్పి ఆటోమేటిక్గా అక్కడ మతం పేరు తప్పు చెప్పి నడిపిస్తా పోతున్నారు. సర్టిఫికేట్లు మొత్తాలు ఉంచుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఎంత చెప్పానంటే మన శాంతి అని వాడు ఎందుకు యూజ్ చేశాను, ఆమె వైసీపీ హయాంలో చెయ్యని అక్రమాలు లేవు, దందాలు లేవు. పాపం ఆమెని ఇది నిజంగా ఇక్కడ పాపం అన్నారు. ఆ విజయసాయి రెడ్డా లేదా వైసీపీ మిగతా వల్ల ఎవరు ఏంటో కానీ ఏ రేంజ్లో ఆమెను ముందు పెట్టి వీళ్ళు చేశారంటే ఏకంగా ఆమెను సస్పెండ్ చేసి అమ్మ ఇంకా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమన్నట్టుగా స్వచ్ఛంద విరమణ అన్నట్టుగా ఇది చేస్తే ఆమె తీసుకోవాలి. వాస్తవానికి ఆమెను అసలు ఎందుకు సస్పెండ్ చేశారు అన్నప్పుడు వైలేషన్. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు సుపీరియర్ చెప్పకుండా, అధికారులు చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టకూడదు. ప్రెస్ మీట్ పెట్టింది. తర్వాత ఆమె చెప్తున్నటువంటి భర్త పేరు ఒకటి, సర్టిఫికెట్లో ఒకటి, భర్తల పేర్లు తప్పు. తర్వాత ఆ భర్త వచ్చేసి నేనే నా భర్తను బాబు అని చెప్పేసి నా బిడ్డకు తండ్రి నేను కాదు వేసారెడ్డి అంటూ ఆయన హడావిడి. ఈలోపు వచ్చేసి కండక్ట్ రూల్స్ వైలేట్ చేసింది. ఈలోపు గత ప్రభుత్వ హయాంలో ఏం చేసింది ఏంటని చూస్తే ఏకంగా 100 కోట్ల భూములు వీరులకు దారాదత్తం చేసింది. ఏవో నానా హడావిడి చేసేసింది. ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎలా ఇటువంటి ఎంప్లాయ్ ఉంచుకుంటామని చెప్పి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏం చేయాలి, అధికారులు సస్పెండ్ చేసిన తర్వాత 1.5 year లోపల విచారణ మొత్తం కంప్లీట్ చేయాలి. వాళ్ళు విచారణ కంప్లీట్ చేయాలి. దాంతో ఇక ఏం చేసింది, 15 నెలలు అయినా కానీ ఇంకా ఏమి ఇది అవ్వసరికి కోర్టుకి వెళ్ళింది, హైకోర్టు. అండ్ ఎస్టీ కమిషన్ కూడా వెళ్ళాను. ఎస్టీ కమిషన్ అప్పుడు ఆబ్వియస్లీ ఈమెకి ఫేవర్ కనుక వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు కూడా ఏంటి, ఇదేంటే ఆమె సస్పెండ్ చేశారు అండ్ ఆమె వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉంది అండ్ అంత పెద్ద క్యాడర్లో ఉన్నామని మీరు ఎలా సస్పెండ్ చేసి ఎన్నాళ్ళు ఉంచారు, ఏం తప్పేసిందంటే చెప్పండి అని చెప్పేసి అంటే అధికారులు ఇన్ టైంలో రిపోర్ట్ ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇక దాంతో కోర్టు ఏమంది, ముందు ఆమెను జాబ్లోకి తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఎస్టీ కమిషన్ కూడా ముందు జాబ్లోకి తీసుకోండి అయ్యా అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆమెని జాబ్లోకి తీసుకోండి బట్ అంతగా పని లేకుండా ఉండే దానిలోకి వెయ్యండి అన్నట్టుగా అన్నారు. ఏం పని లేకుండా ఉండింది, ఆమె ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే ఇస్తారు. ఇప్పుడు ఆమెకు వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ అండి. ఓ జిల్లా ఎండోమెంట్ అధికారిగా వెళ్ళాలి, స్టేట్ క్యాడర్లో ఆమె ఉంది. ఓకే, జిల్లా అధికారిగా వెళ్ళాలి ఎండోమెంట్ అధికారి. లేదు ఏదైనా ఆలయానికి వచ్చేసి ఏఈఓగానే వెళ్ళాలి, అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్. లేదు ఏదైనా ఆలయానికి ఈఓగానే వెళ్ళాలి. ప్రాధాన్యత లేకుండా ఏ గుళ్ళు ఉంటాయండి, గవర్నమెంట్ పరిధిలో ఉండే గుడి ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండిద్ది. మరి ఇప్పుడు ఆమె ప్రాధాన్యత ఉన్న పోస్టే ఇవ్వాలి. మరి చూడండి ఎలా ఉంటుంది, చూడండి మన గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకున్నప్పుడు ఎలాగలా కాపాడుతారు. మరి ఈమెకి ఎవరు ఆ రకంగా ఉన్నారు ఏంటి అన్నప్పుడు చూడాలి. బట్ కూటమి ప్రభుత్వం మాత్రం మంచి ప్రభుత్వం. ఎంత మంచి ప్రభుత్వం అంటే ఇన్ టైంలో ఆమె చేసిన తప్పులన్నీ కూడా రెడీ చేసి రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయడం, దాని రిపోర్ట్ మొత్తం చూపించేసి ఆమె డిస్మిస్ చేస్తే అయిపోయేదానికి ఇన్ టైంలో చేయకుండా ఏకంగా ఆమెకి ఎస్టీ కమిషన్ దాకా వెళ్ళిపోమ్మా, హైకోర్టు దాకా వెళ్ళిపోమ్మా అన్నటువంటి స్కోప్ ఇచ్చేసి ఇప్పుడు మరలా ఉద్యోగులకు తీసుకుంటా ఉన్నారు. నా బాధలో ఒకే ఒకటి, తప్పు చేసిన తర్వాత వాళ్ళ కులాన్ని చూసి ఎందుకు కొంతమంది మెత్తపడతారో అర్థం కాదు. తప్పు చేసిన తర్వాత ఇన్ టైంలో రిపోర్ట్ రెడీ చేయకుండా ఎందుకు అధికారులు తాత్సారం చేస్తారో తెలియదు. కోర్టుల దాకా వెళ్ళేదాకా అసలు ఏం చేస్తారు, కోర్టుల దాకా వెళ్ళారంటే ఆబ్వియస్లీ కోర్టులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఫేవర్గానే మ్యాక్సిమం డెసిషన్స్ అనే ఉంటాయి. ఎందుకు, అవతల నెగ్లిజెన్స్ అని చెప్పేసి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎందుకు ఇంత ఇదిగా ఉంటారంటే ఎందుకే. అండ్ ఎస్సీ ఎస్టీలు ఆ క్యాస్ట్ని, ఆ ఎస్సీ అండ్ ఎస్టీని ఖచ్చితంగా మనతోనే ఉంచుకోవాలని చెప్పేసి ఎందుకు అనుకుంటారంటే ఇందుకే రక్షణగా ఉండింది కాబట్టి. బట్ ఈసారి మాత్రం ఈ మతం మారి మేము ఎస్సీ అని చెప్పుకునే ఉంటారు చూసారా, వాళ్ళ విషయంలో మాత్రం ఇక్కడ నుంచి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కోర్టులు కానీ ఈసారి స్ట్రిక్ట్గానే ఉంటాయి. కాబట్టి ధైర్యంగా సంతోషం చెప్పుకోండి మీకు క్రిస్టియన్ అని చెప్పేసి, అప్పుడు ఆ జీసస్ మీకు తోడుగా ఉంటాడు.